జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. తప్పేంటా? నా భర్త ఏమన్నా నీ భర్తలాగా తేరగా తిని మంచం మీద పడి దొర్లుతున్నాడనుకుంటున్నావా? నా భర్త షేర్, సింహంలా ఉంటాడు. నా కోసం కష్టపడి బిజినెస్ చేస్తున్నాడు. నన్ను ఇంట్లో కూర్చోబెట్టి లగ్జరీగా సాకుతున్నాడు. నాకేదైనా ఆపదొస్తే తన ప్రాణాన్ని అడ్డు పెడతాడు. అవసరమైతే నా కోసం నలుగురి చేత కుక్కలాగా తన్నులు తింటాడు. ఇప్పుడు ఆ కుక్క పోలిక అవసరమా? నా మర్యాదతో ఫుట్బాల్ ఆడుకుంటున్నావు కదే. మరి నీకోసం నీ భర్త ఏం చేస్తాడు? కష్టపడతాడా? నిన్ను సుఖంగా ఇంట్లో కూర్చోబెట్టి సాకుతాడా? పోనీ ఖర్చు లేకుండా గొడ్డులా తన్నులు తింటాడా? ఇందులో ఒక్కదానికైనా అవునని చెప్పు. చెప్పలేవు. ఎందుకంటే చేతకాని మొగుణ్ణి కట్టుకొని నాకు నీతులు చెప్పాలని చూడకు. పెద్ద చిన్న అని చూడకుండా ఇలా అవమానించేలా మాట్లాడడం తప్పు దేవిక. నా పరిస్థితి తెలిసి కూడా ఇలా దెప్పి పడవడం పద్ధతి కాదు. పద్ధతులు ఫాలో అవుతున్నావు కాబట్టే ఇంట్లో నీ మొగుడు పరిస్థితి అలా ఉంది. నోర్మై. ఏంటే నా మగుణ్ణి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? టైం బాగోలేక పని లేక ఇంటి పట్టున ఉంటున్నారు. ఆ మాత్రం దానికే చేతకాని వారైపోయారా? అంటే ఏంటి నీ ఉద్దేశం? పని మీద తిరిగే నా భర్తకి తేరగా వచ్చింది దొబ్బు తినటం చేత కాదంటావా? సరే అయితే కళ్యాణ్, ఆవిడ గారు ఇంత మాట అన్నాక నువ్వు కూడా అస్సలు తగ్గకూడదు. నువ్వు కూడా ఈ క్షణం నుంచి ఆవిడ గారి భర్తలాగే ఇంట్లోనే ఒక మూలను కూర్చో. నేను కష్టపడి తెచ్చి పడేసిన ముష్టిని తింటూ బాధ్యత లేని భర్తగా బలదూర్గ తిరుగు. దేవిక, అన్నయ్యతో నన్ను పోలుస్తావేంటి? నాకేమైనా సంపాదించడం చేత కాదనుకున్నావా? లేదంటే కాలు చెయ్యి పని చేయట్లేదనుకున్నావా? పని చేసే కెపాసిటీ లేదని నేను అన్నానా? అనలేదు కదా. ఈ ఇంట్లో వాళ్ళకి బుద్ధి రావాలంటే నువ్వు కూడా ఆయన గారిలాగా ఇంట్లోని ఉండాల్సిందే, తప్పదు. ఈవిడొక్కతే కాదు, నేను కూడా సంపాదిస్తానని ప్రూవ్ చేస్తాను. ఈ క్షణం నుంచి నీ ఆఫీస్ బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటాను. నువ్వు తిని టైంపాస్ చేయి చాలు. వద్దు, నువ్వు రెస్ట్ తీసుకో దేవిక. బిజినెస్ గురించి నీకు పూర్తిగా తెలీదు. నువ్వు ఇబ్బంది పడతావు. నువ్వేం టెన్షన్ పడకు కళ్యాణ్. ఇన్ని రోజులు నువ్వు కష్టపడింది చాలు. ఇది కూడా నా మంచికే అనుకుంటాను. ఈ ఇంట్లో ఆడాళ్ళకి మగాళ్ళు పనిచేయటం నచ్చదు. ఒసే, నీ పిచ్చి మాటలు ఆపుతావా? ఏదేదో తీసి మా నెత్తిని ఎందుకేస్తావు? పిచ్చి మాటలు కాదు. ఏ నీ పెద్ద కూతురు 2 దున్నపోతుల్ని కూర్చోబెట్టి పోషించగలేంది నేను నా భర్తను ఒక్కడనే పోషించలేనా?
చూస్తుంటే నా చేతికి గాజులేసి మరీ కూర్చోబెట్టేలా ఉన్నావు కదే రాక్షసి. ఆ, నువ్వేం కంగారు పడుకులే కళ్యాణ్. ఆ, గాజులేసి కూర్చోబెట్టే పనులేమీ చెయ్యనులే. అబ్బా, ప్రతి దానికి అలా షాక్ కొట్టిన కాకిలా అలా ఉలిక్కి పడతావేంటి? నేనేదో ఫ్లోలో అంటున్నాను, అసలేం పట్టించుకోకు. నీ భర్తని ఏదైనా అనుకో, మాకదనవసరం. కానీ మమ్మల్ని కామెంట్ చేస్తే మాత్రం ఊరుకోం. గొడవలొద్దే ధరణి, వదిలేసే. నన్ను ఆపకమ్మా, తనకి పిచ్చి ముదిరింది. అందుకే గన్ను ఇంట్లో పెట్టుకుని అందరిని బెదిరించి తన మాట వినేలా చేసుకోవాలని ప్లాన్ చేసింది. దేవిక, నీ దగ్గర గన్నుందా? ఓ, గన్ నాతోనే ఉంది కదూ, మర్చిపోయాను కళ్యాణ్. ఉండి చూపిస్తాను. అంటే గన్ బ్యాగ్ లో పెట్టుకుని కూడా ఆ రౌడీలు నన్ను కొడుతుంటే బెదిరించకుండా సైలెంట్ గా ఉన్నావేంటి దేవిక? సారీ కళ్యాణ్, ఆ టెన్షన్లో మర్చిపోయాను. మళ్ళీ ఈసారి ఎవరైనా మిమ్మల్ని రౌండప్ చేస్తే బుల్లెట్ దింపుతా. గుర్తు చేయడం మర్చిపోవద్దు. ముందు నువ్వు కూర్చొని రెస్ట్ తీసుకో. కూర్చో కూర్చో. అమ్మా, అబ్బా, అయ్యా, అమ్మా, నొప్పులు నాయనా. అయ్యో, ఈ నొప్పులు సరిపోవన్నట్టు ఈ రాక్షసి నన్ను వేస్ట్ ఫెలో అన్న బ్రాండ్ వేసి ఆ రాజశేఖర్తో కంపేర్ చేస్తూ మాట్లాడింది. నన్ను ఇంట్లో కూర్చోబెట్టి తను ఆఫీస్ని కంట్రోల్లోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తుందా? లేదు 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 లేదు, అలా అయ్యుండదు. ఏదో వాళ్ళ అక్క ముందు ఫ్లోలో అలా బిల్డప్కి చెప్పుంటుంది అంతే. ఈ పిచ్చి దాంతో వేగడం కష్టం. తొందరగా నీలకంఠాన్ని ఏదో విధంగా బెదిరించి అందిన కాడికి డబ్బులు లాక్కొని టైం చూసి దుబాయ్కి వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అవుతాను. అబ్బా, అయ్యా, నన్ను పిచ్చిదాన్ని చేయడానికి టాబ్లెట్స్ ఇచ్చావు కదా, ఇప్పుడు నా నుంచి పారిపోవాలని చూసినందుకు నీకు ఇంకో పనిష్మెంట్ ఇస్తాను. ఈ టాబ్లెట్తో నీకు ఎలా తీరాలో అలా తీరుతుంది. ఇందాక మా అక్క వాళ్ళ ముందు ఏదేదో వాగాను, అవేవి మనసులో పెట్టుకోద్దు. నేనేం ఫీల్ అవ్వలేదు. అయినా నీ మనసులో నా స్థానం ఏంటో నాకు తెలీదా దేవిక? అవునండి, మీ స్థానం నా గుండెల్లో. వాళ్ళకి బుద్ధి రావాలని మిమ్మల్ని అన్నాను అంతే. సరే, ముందు జ్యూస్ తాగండి. ఫస్ట్ నువ్వు తాగేవు దేవిక. లేదండి, ఇది మీకోసం స్పెషల్గా చేశాను. ఇప్పుడు మీకు చాలా బలం అవసరం కదా. అవునవును, ఆ వెధవులెవరో
నన్ను ఎరక్కొట్టేశారు. ఈసారి ఆ ఈడియట్స్ దొరకాలి, కాళ్ళు చేతులు వేరిచ్చేస్తాను. అమ్మో! ముందు మీరు జ్యూస్ తీసుకోండి. జ్యూస్ లోపలికెళ్ళాక నీకుంటుందిరా కళ్యాణ్, దబిడి దిబిడే. దేవిక, నేను స్నానం చేయాలి. నువ్వేమీ అనుకోకపోతే నాకు కొంచెం వేడి నీళ్ళు పెడతావా? దెబ్బలకి బాడీ చాలా డ్యామేజ్ అయినట్టుంది. ఇదేంటిది? సడన్ గా ఒళ్ళంతా దురదలు వేస్తున్నట్టుంది. అవునా? గోక్కోడానికి నా 2 చేతులు సరిపోవట్లేదు. ఓ మై గాడ్, ఇలా కంపరంగా ఉందేంటి? అమ్మా! గోక్కో కళ్యాణ్, గోక్కో. రే కళ్యాణ్, ఇప్పుడు నీ బాడీని మాత్రమే గోక్కుంటున్నావు. ముందు ముందు నా టార్చర్కి పిచ్చి పట్టి జుత్తు మొత్తం పీక్కునేలా చేస్తాను. అయ్యో, నా వల్ల కావట్లేదు దేవిక. ఏదైనా చేసి ఈ దురద పోయేలా చేయవా? ప్లీజ్ 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 దేవిక. అయ్యో! టైంకి గుర్తుకొచ్చింది, నా దగ్గర మా బామ్మ నేర్పించిన వండర్ఫుల్ చిట్కా ఒకటి ఉంది. అయ్యో, లేట్ చేయకుండా అదేంటో చెప్పు. ఐరన్ రాడ్ ని ఎర్రగా కాల్చి అరికాల మీద వాతలు పెడితే చిటికలు తగ్గిపోతుంది. ఈ పిచ్చిదాని చిట్కాలు నా ప్రాణం మీదకొచ్చేలా ఉన్నాయి. గోక్కున్నా పర్లేదు, వాతలకి మాత్రం కమిట్ అవ్వకూడదు. అమ్మో, వాతలే ఎందుకులే దేవిక, కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ వస్తుంది కళ్యాణ్. నువ్వు గోక్కులేక చావాలి. ఉండు, వెళ్ళి రాడ్ కాల్చుకుని వస్తాను. అబ్బే, అక్కర్లేదు అక్కర్లేదు. మళ్ళీ వచ్చిందంటే అప్పుడు చూద్దాంలే. ఏదైనా అలర్జీ వచ్చిందేమో, అంత తొందరగా పోదు కళ్యాణ్. అలాంటి వాటికి డాక్టర్లు ఇచ్చే ట్రీట్మెంట్ కన్నా ఇంటి చిట్కాలే బాగా పనిచేస్తాయి. ఒక్కసారి పెట్టించుకో. వద్దంటే పెడతానంటావేంటి? కావాలంటే నేనే అడుగుతాను కదా. కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అవును, రెస్టే తీసుకోండి. ఆఫీస్కి కావాలంటే నేను వెళ్తాను. మళ్ళీ ఆఫీస్ అంటావేంటి? ఇలా గోక్కుంటూ ఆఫీస్కేం వెళ్తారు? ఇక నుంచి ఆఫీస్ బాధ్యత కూడా పూర్తిగా నేనే తీసుకుంటాను. కొన్ని రోజులు నువ్వు ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకో. మళ్ళీ ఈ పిచ్చిది ఆఫీస్కి వెళ్తానంటుందేంటి? సర్లే, ఇప్పుడున్న వేడిలో మళ్ళీ వాతలు పెడతానంటుందేమో. ఎందుకైనా మంచిది సైలెంట్గా ఉండడం బెటర్. దేవిక, సర్లే, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను. నువ్వు రేపు ఆఫీస్కి వెళ్ళు. ఓకే కళ్యాణ్, పద రెస్ట్ తీసుకుందు. పద. నేను వస్తానులే, నువ్వు వెళ్ళు. వెళ్ళు వెళ్ళు దేవిక, వెళ్ళు 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 వెళ్ళు. కళ్యాణ్, అయ్యో, వస్తున్నా దేవిక.
పడేయటం ఏంటి? పడేయటమే కాదు, కాలేసి తొక్కుతా చూడు. సైలెంట్ గా ఉండే కొద్దీ మరీ టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నావు ఆదర్శ్. భార్యతో బిహేవ్ చేసే తీరిది కాదు. మైండ్ ఇట్. ఏయ్, ఏంటే వార్నింగ్లు ఇస్తున్నావు? మీ వాళ్ళు మా అమ్మ నాన్న వాళ్ళని తిట్టి అవమానించి పంపించారు. మరి దానికి నేనేం చెయ్యాలి? ఎలా రియాక్ట్ అవ్వాలి? మా అమ్మ నాన్నల్ని అవమానించినందుకు నా గుండె మండిపోతుంటే ఇక్కడ నువ్వు గ్లామర్గా రెడీ అవుతున్నావా? మా దగ్గర అప్పులు తీసుకొని మా మీదే నోరు పారేసుకుంటారా? మీరంతా మీ బతుకెంత? మాటలు మర్యాదగా రాని ఆదర్శ్. మా వాళ్ళ జీవితాల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నీకు తెలియని నిజమేంటంటే వ్రతానికి పిలవడానికి మా ఇంటికి వెళ్ళొద్దని నేను అత్తయ్య గారితో చెప్పినా వినకుండా వెళ్లారు. వెళ్తే మాత్రం నోటికొచ్చినట్టు కూస్తారా? నా పెళ్లి విషయంలో వాళ్ళు ఎంత కోపంగా ఉన్నారో నీకు తెలుసు కదా. కోపంలో ఉన్నప్పుడు కాని వాళ్ళు వెళ్తే ఎవరైనా కోప్పడతారు. నా తప్పు ఏది లేకపోయినా అలా జరిగినందుకు అత్తయ్య వాళ్ళని నన్ను క్షమించమని అడిగాను కూడా. ఇప్పుడు నువ్వు మళ్ళీ వాళ్ళ మీద నోరు జరాల్సిన పని లేదు. వదిలే. ఎలా వదిలేస్తాననుకున్నావు? దెబ్బకు దెబ్బ కొట్టే తీరుతాను. ఆల్రెడీ నీ విషయంలో ఎలాంటి రివెంజ్ తీర్చుకున్నానో చూసావు కదా. మీ నాన్న వాళ్ళకు కూడా అంతకు మించిస్తాను. చూడు ఆదర్శ్, నన్నేమైనా అను, నిన్ను చేసుకునే తప్పుకి భరిస్తాను. కానీ మా వాళ్ళనేమైనా అన్నావంటే వాళ్ళకి కీడు తలపెట్టాలని చూసినా నా రియాక్షన్ కూడా వేరేలా ఉంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు ఏమైనా అనుకో, ఇలా మాటకి మాట సమాధానం చెప్పడం మానుకో. నువ్వు కూడా నీ మాట తీరు ప్రవర్తన మార్చుకో. ఏయ్, నేను మారను. నువ్వు మారనంత వరకు నేను కూడా మారను. భర్తనన్న గౌరవం కూడా లేకుండా మాటకి మాట సమాధానం చెప్తావు కదూ? చెప్తా, నీ సంగతి చెప్తా. ఏంటి స్వామి ఇది? అమ్మ వాళ్ళ కష్టాలు తీర్చాలనుకుని నేనే వాళ్ళకి పెద్ద సమస్య అయ్యేలా ఉన్నాను. ఆదర్శ్ వల్ల వాళ్ళకి ఎలాంటి ఆపద రాకుండా చూడు స్వామి. ఆగు కీర్తి.
చెప్పండి మావయ్య. మీ పెళ్ళే నువ్వు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నిన్ను ఆదర్శ్ని అబ్జర్వ్ చేస్తున్నాను. నువ్వు నిజంగా మా వాడిని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదేమో అనిపిస్తుంది. అదేం లేదు మావయ్య, ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను. అబద్ధం చెప్తున్నావు కీర్తి. మా వాడు నిన్ను మీ వాళ్ళని అవమానించేలా ప్రవర్తించాడు కాబట్టి వాడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నువ్వు పెళ్లి చేసుకున్నావేమోనని నాకు అనుమానంగా ఉంది. మీ నుంచి ఎలాంటి ప్రశ్న వస్తుందని నేను ఊహించలేకపోయాను మావయ్య. అడిగారు కాబట్టి చెప్తున్నాను. మీ అనుమానంలో నిజం లేదు. ఎప్పుడైతే నా మెళ్ళో ఆదర్శ్ తాళి కట్టాడో ఆ క్షణం నుంచే నేను ఈ ఇంటి మనిషిని అయిపోయాను. ఈ ఇంటి మనుషుల్లో నేను ఒకదాన్ని అయ్యాను అనుకున్నాను. కానీ మీరు నన్ను ఇంకా కోడలిగా అంగీకరించలేదు. సందేహిస్తూనే ఉన్నారు. పర్వాలేదు మావయ్య, నేను మాత్రం మిమ్మల్ని గౌరవిస్తూనే ఉంటాను. నా గొంతులో ప్రాణం ఉండగా నా వల్ల ఈ ఇంటికి ఎలాంటి నష్టం రాదని మాత్రం చెప్పగలను. నువ్వైతే బాగానే చెప్పావు, కానీ నేను మనుషుల మాటల్ని అంత ఈజీగా నమ్మను. $50,000 ఫోన్ని పగలగొట్టి సింపుల్గా థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతున్నావేంటి? ఫోన్కి డబ్బులు ఎవడు కడతాడు? ఎవరిస్తారో ఎలా ఇస్తారో నాకు అనవసరం. ఫోన్ ఇవ్వకపోతే మాత్రం మామూలుగా ఉండదు. నేను నీకు పైసా కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో.